ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దారమ్మ. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలోని రేణుక అపార్ట్మెంట్స్లో ఉన్నాము. సో ప్రతి చోట చూస్తున్నాము బతుకమ్మ సందడి. సో ఎస్పెషల్లీ లేడీస్కి చాలా ఇష్టమైన ఫెస్టివల్ బతుకమ్మ. మరి అలాంటి బతుకమ్మని అపార్ట్మెంట్స్ వైజ్గా కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన ఆడపడుచులు. సో మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి, మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, మీ అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ ఎలా అవుతుంది? మంచిగానే చేసుకుంటామండి. అది బతుకమ్మ సంబరాలు అంటే ఫస్ట్ డే లాస్ట్ డే చేస్తాము. సో ఓన్లీ మీరు స్పెషల్గా చేసుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అండి. అందరం అపార్ట్మెంట్ వాళ్ళందరం కింద గ్యాదరింగ్ అయ్యి చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది. స్టార్ట్ చేశారండి ఇక్కడ ప్రోగ్రామ్? ఇది 3rd ఇయర్ అండి. ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? 7 o'clock. 7 o'clock. ఇంకా ఎంతసేపు ఆడతారు ఇక్కడ? ఇంకా 1 hour. సో మేడం మీరు చెప్పండి, సో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? మీ పేరు? జీ లక్ష్మి, గంగిసిటి లక్ష్మి. లక్ష్మి గారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సెలబ్రేషన్ చాలా బాగుంది. సో ఓన్లీ మీ వరకే చేసుకుంటున్నారు కదా, చాలా మంది అంటే బయట ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నారు. సో మీరు ఓన్లీ ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నారు? అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఇక్కడే చేసుకుంటున్నాం. సో ఎవ్రీ ఇయర్ చేస్తారండి? ఎవరి ఇయర్ చేస్తాం. మరి ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ కదా, మీరు ఎట్లా చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నాం. 9 days చేస్తారండి? లేదు, ఫస్ట్ డే. దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తారా? ఓకే, అందరికి చెప్పేసేయండి. దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ మేడం. రామని శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో ఇద్దరక్క చెల్లెళ్ళ ఉయ్యాలో ఒక్కూరికిస్తే ఉయ్యాలో ఇద్దరక్క చెల్లెళ్ళ ఉయ్యాలో ఒక్కూరికిస్తే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో సూసన్న ఓడాయ ఉయ్యాలో ఒక్కడే మాయ. హాయ్ మేడం, మీ పేరు? గ్రీష్మ. గ్రీష్మ గారు, ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయండి బతుకమ్మ? చాలా బాగా జరుగుతున్నాయండి. సో మీరు 9 days పార్టిసిపేట్ చేస్తారా? లేదండి, మా ఫాదర్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, మేము హైదరాబాద్లో ఉంటాము. సో ఫెస్టివల్కి వచ్చారా? ఫెస్టివల్కి వస్తాము ప్రతిసారి. ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తారా? చేసాం. సో ఎలా అనిపిస్తుంది ఈ అకేషన్ మీకు? చాలా బాగా అనిపిస్తుంది, అందుకే అక్కడి నుంచి మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. ఓకే అండి, మరి అందరికి విషెస్ చెప్తారా? అందరికీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. సో నైస్ అండి, మీకు కూడా దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఎలపత్తి చెట్టుకి ఉయ్యాలో 7 విత్తుల పత్తి ఉయ్యాలో ఎలపత్తి చెట్టుకి ఉయ్యాలో 7 విత్తుల పత్తి ఉయ్యాలో 7 గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో 7 గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో ఎడికి ఓయిరి ఉయ్యాలో ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో ఎడికి ఓయిరి ఉయ్యాలో పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో ముసల్ది వడికింది ఉయ్యాలో ముత్తుల పత్తి ఉయ్యాలో ముసల్ది వడికింది ఉయ్యాలో ముత్తుల పత్తి ఉయ్యాలో వయసుది వడికింది ఉయ్యాలో. మేడం నమస్తే మేడం, మీ పేరు? నమస్తే అండి, సంతోష్ గారు, మీ అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ ఎట్లా అవుతున్నాయి? చాలా బాగా జరుగుతాయండి. ప్రతి ఇయర్ ఇలాగే మొదటి రోజు 9th day జరుపుకుంటాము. సో ఓన్లీ స్పెషల్గా చేసుకుంటున్నారు కదా, మరి ఎట్లా ఉంది? ప్రశాంతంగా ఉందా ఇక్కడ? చాలా బాగుంటుంది, అందరం కలిసి బాగా జరుపుకుంటాము. చేస్తారా అండి బతుకమ్మ? ఎవ్రీ ఇయర్ జరుపుకుంటామండి. సో ఈసారి ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా? స్పెషల్స్ అంటే ఎప్పుడు స్పెషల్ అంటే ఏం లేదు, కాకపోతే చాలా మంచిగా బతుకమ్మలు పోటీలు ఇదిగా మంచిగా చేసుకుని ఎంజాయ్ చేస్తామండి బతుకమ్మను. అంటే ఫ్లవర్స్? అవునండి, న్యాచురల్ ఫ్లవర్స్, అలా ఏం కాకుండా న్యాచురల్. సో మేడం మీరు చెప్పండి, సో మీరు ఇక్కడ స్పెషల్గా బతుకమ్మ చేసుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. సో మీ అపార్ట్మెంట్లో ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తారు? ఫస్ట్ డే అండ్ 9th day. ఫస్ట్ డే అండ్ 9th day. సో మీరు ఈ రోజే బతుకమ్మ అండ్ దసరా కూడా చూపించారు క్రాకర్స్తో, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. సో మీరందరూ ఎలా ఉంటారు ఇక్కడ? అందరూ కలిసిమెలిసి ఉంటారు. అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మరి మన తెలుగింటి ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తారా? అందరికీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. చీర కట్టుకుని ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో
అండి నా పేరు. సో మేడం ఎలా సెలబ్రేట్ చేస్తారు? మేము ఇక్కడ బతుకమ్మ చాలా ట్రెడిషనల్ వే చేస్తాము. చేయడం కూడా అన్ని న్యాచురల్ ఫ్లవర్స్తో చేస్తాము. దాండియా అని డీజే సాంగ్స్ అని కాకుండా నార్మల్గా మన బతుకమ్మ సాంగ్స్ తోటి మేము స్టార్ట్ చేస్తాము. ఎండింగ్ కూడా దాంతోనే చేస్తాము. మా ఓన్గా మేము తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాము. అక్కడ తీసుకెళ్ళి ఎలా పడతాలో వేయకుండా మేము మంచిగా న్యాచురల్గా పద్ధతిలో చేస్తాము. మా అపార్ట్మెంట్ నుంచి మేము 3 years నుంచి ఆడుతున్నాము. అన్ని ఫెస్టివల్స్ మేము ట్రెడిషనల్ మన సాంప్రదాయాలు పాటిస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఉయ్యాలో గొప్పగా సాలెడు ఉయ్యాలో నేసి దారి జీర ఉయ్యాలో దిగినే ఆ చీర ఉయ్యాలో దివిటిల మీద ఉయ్యాలో దిగినే ఆ చీర ఉయ్యాలో దివిటిల మీద ఉయ్యాలో. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుజాతనండి. సుజాత గారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా గ్రాండ్గా చాలా grand గా చేసుకుంటున్నారా? మామూలుగా చేసుకుంటున్నారా? చాలా గ్రాండ్గా చేసుకుంటాం మనం. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ సెలబ్రేషన్? చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. సో మరి అందరికి విషెస్ చెప్పేసాను. అందరికీ అందరికి బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. పాప ముందుకు రండమ్మా. హాయ్, నీ పేరు? శ్రావణి. శ్రావణి, ఎలా ఉంది సెలబ్రేషన్స్ ఇక్కడ? బాగుంది. సో నీకేం హ్యాపీగా అనిపించింది ఇక్కడ? అందరితో సెలబ్రేట్ చేసుకోవడమే హ్యాపీనెస్. అందరితో సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీ, బట్ ఇక్కడ ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా? అన్నీ పెట్టడం, బతుకమ్మలు పెట్టి సెలబ్రేట్ చేయడం, కోలాటం అంతా బాగుంది. కోలాటం. సో మరి దాండియా ఎంతసేపు పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ? మ్యాక్స్ 2 hours. 2 hours. సో మరి నల్గొండలో ఉన్న తెలుగింటి ఆడపడుచులందరికీ విషెస్ చెప్పండి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు. ఒక్కసారి తల్లి ఉయ్యాలో సంవత్సరానికి ఉయ్యాలో ఒక్కసారి తల్లి ఉయ్యాలో తంగెడు పూలనే ఉయ్యాలో రాశిగా తెచ్చిరి ఉయ్యాలో తంగెడు పూలనే ఉయ్యాలో రాశిగా తెచ్చిరి ఉయ్యాలో పోయిర బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ ఏడాదికి ఉయ్యాలో పోయిర బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ ఏడాదికి ఉయ్యాలో మళ్ళీ రా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో మళ్ళీ రా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో. నమస్తే సార్. మీ నమస్కారం అండి. నా పేరు పగిడిపాటి నరసింహ. సార్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి సార్? సెలబ్రేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో దసరా అనేది పురుషులకు చాలా ధూమ్ధాం పండుగ, అట్లాగే మహిళలకు బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగ. కాబట్టి ఇది పండుగ గురించి చాలా వదంతులు ఉన్నప్పటికీ కూడా చాలా ఉత్సాహంగా మహిళలు పాల్గొంటున్నారు. ఇది మన సాంప్రదాయానికి ప్రతీక. తర్వాత ఈ బతుకమ్మలు అనేది మనం నీళ్ళలో నిమజ్జనం చేసినప్పుడు ఆ తాగిన నీళ్ళ వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి గత సాంప్రదాయం ప్రకారం అందరూ సంతోషంగా ఆనందంగా బతుకమ్మలో పాల్పంచుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుకోవడం చాలా మంచిది. ఈ మధ్యన కొన్ని విపరీత ధోరణులు వచ్చి పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్నారు. అట్లా పడకుండా మన సాంప్రదాయ పద్ధతిలోనే బతుకమ్మ ఆడుకోవడం మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతైనా కానీ జెంట్స్ సపోర్ట్ లేకుండా ఎంజాయ్మెంట్ అనేది కొంచెం కష్టమే. ఇక్కడైతే ఫుల్ సపోర్ట్గా ఉన్నారు మరి రేణుక అపార్ట్మెంట్స్లో. సో వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, రాంప్రసాద్. సో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి సార్ మీ అపార్ట్మెంట్? మేము సెలబ్రేషన్స్ లిమిటెడ్గా ఉంటుంది మేడం. 15 ఫ్యామిలీస్ అందరం కూడా యూనిటీగా ఉండి ఏ పండుగ అయినా కూడా సక్సెస్ఫుల్గా చేస్తాము. బతుకమ్మ, గణపతి, నవరాత్రి ఉత్సవాలు కానీ ఇంకేదైనా కూడా అపార్ట్మెంట్లో అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి అన్నీ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తాము. వేరే అపార్ట్మెంట్లతో కంపేర్ చేస్తే మా అపార్ట్మెంట్లో యూనిటీ కానీ ప్రోగ్రామ్స్ కానీ మంచి సక్సెస్ ఉంటాయి మేడం. మా వాళ్ళందరూ వాళ్ళకి ఇక్కడే అరేంజ్మెంట్స్ కావాలని అంటారు. కాబట్టి మేము ఇక్కడే ఏ అరేంజ్మెంట్ అయినా ఇక్కడే చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ప్రతిదీ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్లో కూడా అందరూ కూడా చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మంచిగా పండుగ వాతావరణంలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం మేడం. థ్యాంక్ యూ సార్. గుళ్ళో